హాయ్ అండి. లాస్ట్ టైం నేను చికెన్ ఊర్పు గురించి చెప్పాను కదా! సో, అప్పుడు ఒక సిస్టర్‌కి ఒక డౌట్ వచ్చింది. ఇదేంటిది బ్రెడ్ హల్వాలాగా ఉంది. ఇందులోనేమో ముక్కలు కనిపించలేదు. ఊర్పు అంటున్నారు అని చెప్పి. బట్ వన్ థింగ్ చికెన్ అంటే బ్రెడ్ హల్వా కూడా చికెన్ కింద వచ్చేసిందని ఆ రోజు హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆ రోజు ముక్కలు తక్కువ ఉండడం వల్ల మీకు కనిపించలేదు. కానీ నేను చెప్పేది ఒకటే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అంటున్నాను కదా! చికెన్‌లోని స్కిన్ ఉన్నదనుకోండి. ఇప్పుడు మీకు స్కిన్ ముక్క చూపిస్తాను. సో, ఆ స్కిన్స్ ఉండడం వల్ల స్కిన్‌కి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటది. కొవ్వు ఉంటది. అందుకే మనం ఆయిల్ ఎక్కువ వేసామనుకో ఈ ఉడికిన తర్వాత కూడా అందులోంచి ఆయిల్ వస్తది. సో, బోలెడు ఆయిల్ అయిపోయి మీకు కూర కొంచెం డిఫరెంట్ వస్తది. అందుకే ఇలాంటి స్కిన్స్‌తో మనం వండేటప్పుడు ఇంకా తక్కువ ఆయిల్ ఏసుకొని మనకి చక్కగా అల్లం, వెల్లుల్లితో పాటు కొంచెం నువ్వులు, కొబ్బరి, జీడిపప్పు వేసి కొబ్బరి కొట్టి మిక్సీ కొట్టి ఏసుకున్నాం అనుకోండి ముద్ద కింద మంచి ఊర్పు వస్తది. ఓకే వ్యూయర్స్.